రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దండం దశగుణం భవేత్ అన్నది పాత సామెత ఇప్పుడు తుర్కీకి మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ముస్లిం దేశమైనటువంటి తుర్కీకి ఇది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు తుర్కీ అన్ని విషయాల్లో భారత వ్యతిరేక ధోరణిని అవసరమున్నా లేకున్నా అవలంబిస్తూ వచ్చింది, పాటిస్తూ వచ్చింది. చాలా సందర్భాల్లో అంతర్జాతీయ వేదికల్లో భారత వ్యతిరేక ధోరణితో మనల్ని చికాకు పెట్టే ప్రయత్నం చేసింది. కశ్మీర్ విషయం వచ్చినప్పుడు ప్రతిసారి పాకిస్తాన్కి బాసటగా నిలబడ్డాం. అదేవిధంగా అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ వైపు మాట్లాడితే మనకు అభ్యంతరం లేదు, కానీ భారత్కి వ్యతిరేకంగా వ్యవహరించడం. నిజానికి తుర్కీలో భూకంపం వచ్చినటువంటి సమయంలో మొట్టమొదట స్పందించినటువంటి దేశం భారతదేశం. పాకిస్తాన్ కూడా స్పందించింది. పాకిస్తాన్ అంతకు ముందు వరదలు వచ్చినప్పుడు తుర్కీయే పంపించినటువంటి సహాయ సామగ్రిని ప్యాకింగ్ కూడా విప్పకుండా పైన స్టాంప్ మాత్రం తన దేశంది వేసి మళ్ళీ పంపించింది. అప్పట్లో పాకిస్తాన్కి చాలా అవమానం జరిగింది. అయినప్పటికీ తుర్కీయే పాకిస్తాన్ అనుకూల ధోరణిని అవలంబిస్తూ వచ్చింది. కాబట్టి తుర్కీకి బుద్ధి చెప్పే ప్రయత్నంలో భాగంగా భారతదేశము తుర్కీకి చుట్టూ ఉన్నటువంటి 3 దేశాలతో, దానికి ఉత్తర దిశగా ఉన్నటువంటి ఆర్మీనియాతో, అదేవిధంగా పశ్చిమం వైపు ఉన్నటువంటి గ్రీస్ తోటి, మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ద్వీపదేశమైనటువంటి సైప్రస్ తోటి సన్నిహిత సంబంధాలు పెంచుకోవడమే కాకుండా వీటికి బ్రహ్మోస్ క్షిపణులు, నాగాస్త్ర వంటి సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి పనిని ప్రారంభించింది. ముఖ్యంగా సైప్రస్కి అయితే బ్రహ్మోస్ ఇప్పటికే డెలివరీ కూడా చేయటం జరిగింది. అవి గ్రీసుకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఆర్మీనియా దగ్గర ఇప్పటికే ఈ బ్రహ్మోస్ క్షిపణి ఉంది. భారత ప్రభుత్వం దగ్గర నుంచి, భారత డిఫెన్స్ సెక్టర్ నుంచి అవి కొనుగోలు చేసింది. వీటిని ఎలా వాడాలి, తర్వాత ఎలా ప్రయోగించాలి, యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడాను భారత సైనికులు వెళ్ళి శిక్షణనిస్తున్నారు. దీని అర్థం ఏంటంటే భవిష్యత్తులో తుర్కీయే గనక ఈ 3 దేశాలపైన దాడి చేసినట్లయితే ఈ 3 దేశాలు ధీటైనటువంటి జవాబిస్తాయి. ముఖ్యంగా ఆర్మీనియా చిన్న దేశము. ఆర్మీనియాని ఆనుకుని ఉన్నటువంటి ముస్లిం దేశం అజర్బైజాన్కి తుర్కీయే డ్రోన్లను సరఫరా చేసి ఆర్మీనియన్ సైన్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీసింది. అప్పటి నుంచి ప్రతీకారంతో రగులుతున్నటువంటి ఆర్మీనియా ఇప్పుడు బ్రహ్మోస్ని సంపాదించుకుని, దీంతో అటు అజర్బైజాన్కి ఇటు తుర్కీకి కూడా ప్రమాదం. అదేవిధంగా సైప్రస్ ద్వీపంలో సగాన్ని ఇప్పటికే తుర్కీ ఆక్రమించుకుంది. టర్కిష్ ప్రజల్ని పంపించి వాళ్ళ ద్వారా నార్దర్న్ హాఫ్ని మొత్తం పూర్తిగా ఆక్రమించుకుంది. దేశ రాజధానిని కూడా 2 భాగాలు చేసి ఒక భాగంలో టర్కిష్ పరిపాలన నడుస్తూ ఉంటుంది. దాన్ని ప్రపంచం గుర్తించలేదు, కానీ టర్కీ అవసరమైతే సైన్యాన్ని పంపి మరీ మొత్తం సైప్రస్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఈ సైప్రస్ దక్షిణ ప్రాంతం ఏదైతే గ్రీక్ ప్రజలతో నిండి ఉన్నటువంటి ప్రాంతానికి ఇప్పుడు బ్రహ్మోస్ సరఫరా చేయటం జరిగింది. కాబట్టి మన బ్రహ్మోస్ని ప్రయోగిస్తే ఉత్తరాన ఉన్నటువంటి శత్రువుతో పాటు అసలు తుర్కీకే మొదటికే ముప్పు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. గ్రీకుతో కూడా చాలా కాలంగా ఉన్నటువంటి వైరుధ్యాలు, వైషమ్యాలకి ఇప్పుడు ఈ బ్రహ్మోస్ అనేది ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంది. ఈ 3 దేశాలకి బ్రహ్మోస్ రావడం అంటే వాస్తవానికి తుర్కీయే చెప్పుకుంటున్నటువంటి, ఈ మధ్య తుర్కీ ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. దాని పేరు బ్లూ నేషన్ థియరీ అంటే కేవలం భూభాగం మాత్రమే కాదు, సముద్రం కూడా మాదే. ఈ బ్లూ హోమ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది మధ్యధరా సముద్రము, బ్లాక్ సీ, అదేవిధంగా ఏగియన్ సీ, 3 సముద్రాలలో ఉన్నటువంటి జలభాగం కూడా మాదే. అంటే
సైప్రస్కి చెందినటువంటి జలవనరులు, అదేవిధంగా గ్రీస్కి చెందిన జలవనరులు ఇవి కూడా మావే అని చెప్పేటటువంటి ఒక థియరీని తీసుకొచ్చింది. దీనిని ఒక పెద్ద ఐడియాలజీ లాగా ప్రచారం చేసింది. అంటే బృహత్ తుర్కియే, సముద్ర జలాల్లో కూడా తుర్కియే. దీనికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు మావి వతన్. వతన్ అంటే దేశము, మావి అంటే బ్లూ, మావి వతన్ అని దీనికి పేరు పెట్టుకున్నారు. ఈ మావి వతన్ కాన్సెప్ట్ గనక అమలు చేయాలన్నట్టయితే ఇటు సైప్రస్ని అటు గ్రీస్ని పూర్తిగా ఆక్రమించుకోవాల్సి ఉంది. చాలా మేజర్ పోర్షన్ని ఆక్రమించుకోవాలి. అది జరిగినట్టయితే యుద్ధం జరగాలి. యుద్ధం జరిగితే బ్రహ్మోస్ ఉపయోగించినట్లయితే తీరని నష్టం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశపు బ్రహ్మోస్ ఎలా పనిచేస్తుందో ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. ఇప్పటికే వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ని కొన్ని దేశాలు కొనుక్కున్నాయి, కొన్ని దేశాలు ప్రొక్యూర్ చేసుకున్నాయి, కొన్ని దేశాలు ప్రొక్యూర్ చేసుకునే ప్రక్రియను చాలా వేగవంతంగా చేస్తున్నాయి. కాబట్టి తుర్కియేకి ఇప్పుడు తలనొప్పి. అందుకనే తుర్కియే హఠాత్తుగా స్వరం మార్చింది. మేము పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నంత మాత్రాన భారత వ్యతిరేకం కాదు, మేము భారతదేశంతో సత్సంబంధాలని కోరుకుంటున్నాము. మా ఇరుగు పొరుగులో భారత ఆయుధాలు మా శత్రువుల చేతికి చిక్కినట్టయితే మాకు చాలా ఇబ్బంది. మేము భారత్తో మైత్రి కోరుకుంటున్నాం. ఆ ఒక్క పాకిస్తాన్ సంబంధాన్ని పక్కన పెడితే మన ఇద్దరి మధ్య ఎలాంటి వైరుధ్యము, వైషమ్యము లేదు. పైగా మన సరిహద్దులు కూడా కలవవు. కాబట్టి మనం కలిసిమెలిసి ఉండాలి, భారత్తో సహకారాన్ని కోరుకుంటున్నామని తుర్కియే విదేశ వ్యవహారాల మంత్రి, ఆయన పేరు హకాన్ ఫిదాన్, ఆయన జూన్ 2వ తారీఖున సింగపూర్లో జరిగినటువంటి ఒక సమావేశంలో చెప్పారు. ఇంత మటుకు భారత వ్యతిరేక ధోరణిని అవలంబించినటువంటి తుర్కీ ఆపరేషన్ సింధూర్లో బెరెక్టర్ డ్రోన్స్ ఇవ్వడమే కాకుండా వాటిని ప్రయోగించేందుకు తమ సైన్యాన్ని పాకిస్తాన్కి పంపినటువంటి తుర్కీయే ఒక్కసారిగా స్వరం ఎందుకు మార్చిందంటే బ్రహ్మోస్ యొక్క కాక వాటికి తగిలింది. బ్రహ్మోస్ ఏ రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించగలవో ఆపరేషన్ సింధూర్లో చూసింది. పైకి ఏం మాట్లాడినా కూడాను బ్రహ్మోస్ కనుక ఇటు సైప్రస్ అటు గ్రీస్ ఈ రెండు దేశాలు, ఇటు మూడవ దేశమైన ఆర్మేనియా గనక ప్రయోగిస్తే నాగాస్త్ర యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇవన్నీ గనక ఉపయోగించినట్టయితే టర్కీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ పోతుంది. రెండవది, టర్కీ యొక్క మావి వతన్ అంటే బ్లూ నేషన్హుడ్ కాన్సెప్ట్ కూడా గంగలో కలిసిపోతుంది, మధ్యధరా సముద్రంలో కలిసిపోతుందని చెప్పుకోవచ్చును. ఎందుకంటే అక్కడ గంగ లేదు, మధ్యధరా సముద్రంలో కలిసిపోతుంది. టర్కీ యొక్క ఎక్స్పాన్షనిస్ట్ డ్రీమ్లు, విస్తరణవాద స్వప్నాలన్నీ కూడాను భగ్నమైపోతాయి. కాబట్టి తుర్కియే ఇప్పుడు భారతదేశంతో సత్సంబంధాలని పెట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తోంది, బుజ్జగించి అనునయించే ప్రయత్నం చేస్తోంది. అయితే పాకిస్తాన్ విషయంలో ధోరణిలో మార్పు రానంత వరకు తుర్కియేని ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలాగా అటాక్ చేయటం జరుగుతున్నది. మన బ్రహ్మోస్ ఈరోజు 3 దేశాలు వాడేటటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల తుర్కియేకి తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష ఏదైతుందో దానికి కాసేపు ఫుల్ స్టాప్ పెట్టవలసి వస్తుంది. అందుకే తుర్కియే హఠాత్తుగా భారతదేశాన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. భారతదేశం అంత సులువుగా తుర్కియే వలలో పడదు. భారతదేశము తుర్కీ యొక్క వ్యవహార శైలిని గుర్తుపెట్టుకున్నది, ఏం చెయ్యాలో అది చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.